దేవాలయంలో మందు బాటిల్ ఉంది, విస్కీ బాటిల్. ఇక్కడ ఇది ఆచారమా ఏంటిదో తెలీదు. దానికోసం మనం ట్రెక్ చేసి పైకి వెళ్తున్నాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన ఇప్పుడే ఒక 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ కొట్టి ఇది నేను చూడలా. టెంపరేచర్ అయితే పిచ్చ కూల్ ఉంది, -3 degrees ఉంది. సౌండ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు డే 4 ఆఫ్ అవర్ ట్రిప్. ఇవాళ టైం ఇప్పుడైతే అరౌండ్ 9 అవుతుంది, 8:58. సో ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. యాక్చువల్లీ మేము స్పిటి వ్యాలీకి ప్లాన్ చేసినాం, కాకపోతే వెళ్ళట్లని చాలా ఫీల్ అయినాం కదా. కాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు స్పిటి వ్యాలీకి వెళ్ళారంట, కొంచెం పర్లేదంట. సో ఇప్పుడు మేము స్పిటి వ్యాలీకి వెళ్దామని అనుకుంటున్నాం. అంటే మేము మెయిన్గా దానికోసమనే వచ్చాము కదా ట్రిప్కి. కాకపోతే ఇంక అక్కడ వెళ్ళకపోయేసరికి మాకు ఎలానో ఉంది. సో అందుకే అట్లీస్ట్ ఆ రోడ్డు వరకు వెళ్దా, ఐ మీన్ స్పిటి వ్యాలీ రోడ్డుకి వెళ్ళా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. సో యా, ఫస్ట్ అయితే ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి కొంచెం దారిలో ఏమన్నా తిని కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని ఇంకా దెన్ విల్ స్టార్ట్ టు స్పిటి వ్యాలీ రోడ్. ఓకే, సీ యూ ఆల్. మా ఫ్రెండ్స్ ఏదో స్టంట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఏదో తాడు కట్టారు ఇద్దరికి. సో మేమైతే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ స్పిటి వెళ్దాం అనుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. లాస్ట్ వీడియోలో మా డిన్నర్ ఎలా అయిందో చూసారు కదా, టోటలీ డిసప్పాయింటెడ్. సో అందుకే ఇవాళ మాకు అందరికి చాలా చాలా ఆకలిస్తుందని చెప్పి ఎక్కడన్నా స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకా మేము అక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసాం, కానీ ఇంతమందికి ప్రిపేర్ చేయాలంటే టైం పడుతుంది అన్నారు. సో అందుకే మేము బయటకు వెళ్ళి కొన్ని వీడియోస్ అన్న తీసుకుందాం అనుకున్నాం. లొకేషన్ అంతా కూడా చాలా నచ్చింది మాకు. ఆ రోడ్, మౌంటైన్స్, బ్రిడ్జ్ అంతా కూడా చాలా చాలా బాగుండే. సో ఎవరు మాత్రం ఆగుతారో వీడియోస్ తీసుకోకుండా. సో యా, వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాతకి ఫుడ్ రెడీ అయింది అంటే మేము లోపలికి వెళ్ళినాం. ఇప్పుడే మేము కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని తినడానికని వచ్చినాం. తింటున్నారు. ఎట్లుంది, బాగానే ఉందా? 5/5 బా బెస్ట్. అయితే ఆలు పరాటా అయితే నేను ఒక్కదాన్ని నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకున్నా, అది ఎట్లుంటుందో చూద్దాం. ఫుడ్ అయితే మాకు చాలా నచ్చింది. నేను నైట్ కన్నా అయితే చాలా చాలా బెటర్ అనిపించింది. సో ఇప్పుడు ఇంకా హ్యాపీగా తిన్న తర్వాతకి ఇప్పుడు మేము కోక్సర్కి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ ఒక మానెస్ట్రీ ఉందంట, బుద్ధిస్ట్ మానెస్ట్రీ. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం అండ్ విల్ టెల్ యూ హౌ దాట్ గోస్. యాక్చువల్లీ మేము డైరెక్ట్ స్పిటియే వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి రాము కదా. సో అందుకే వెళ్ళే దారిలో కోక్సర్లో మంచి ప్లేసెస్ ఉన్నాయంట, మోనాస్ట్రీస్ ఉన్నాయంట. సో అందుకే అక్కడికి వెళ్దాం అనుకున్నాం. మాకు ఇక్కడ నుంచి 31 kilometers ఉంది కోక్సర్కి. సో యాక్చువల్లీ ఏమైందంటే మేము ఇప్పుడు వెళ్ళబోతున్న మానెస్ట్రీ కోక్సర్కి ముందే ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరు మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయారు. రోడ్డు స్మూత్గా ఉందని వెళ్ళిపోతూనే ఉన్నారనమాట అందరూ. మళ్ళీ కాల్ చేసి వెనక్కి వెళ్దాం, మానెస్ట్రీ దాటే వచ్చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మాకు గూగుల్ మ్యాప్స్లో వేరే లొకేషన్ చూపించింది శాసూర్ మానెస్ట్రీకి. అండ్ అక్కడ లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకున్నాం అనమాట రూట్ ఏంటని. సో మాకైతే ఈ రూట్ చూపించింది. సో ఇంకా వచ్చేసాం ఈ రూట్లోనే. స్టార్టింగ్ అయితే పర్లేదు అనిపించింది, సరేరా రోడ్డు ఉంది, అయినా మానెస్ట్రీకి వెళ్తున్నాం కదా, ఇంత రిస్కీ లేకపోతే ఎట్లుంటుంది అని అనుకున్నాం. కానీ పైకి వెళ్తున్న కొద్దీ రోడ్డు లేదు, ఏం లేదు. ఇన్ని కిలోమీటర్స్ అంతా కూడా ఇదే రోడ్డు ఉంది, అసలు రోడ్డే లేదు. అండ్ మోరోవర్ మా బైక్స్ కొంచెం స్లిప్ అయినా కూడా కిందికి పడిపోతాము. చాలా చాలా రిస్కీ ఉండే. మొత్తం అంతా కూడా దుమ్మంతా కూడా అసలు అంతా కంట్లోనే పడుతుంది. ఎట్లనో అట్లా ఇంకా ఫైనల్గా రీచ్ అయితే చాలరా బాబు అనుకున్నాం. ఇంకా ఫైనల్గా రీచ్ అయిన తర్వాత వర్త్ అనిపించింది అసలు. ఇది ఒక బుద్ధిస్ట్ మానెస్ట్రీ అనమాట. దీని పేరు శాసూర్ మానెస్ట్రీ. టిబెటన్ కల్చర్లో శాసూర్ అంటే బ్లూ పైన్స్ అని అర్థం అంట. సో ఈ మానెస్ట్రీని 17th centuryలో భూటాన్ కింగ్ బిల్డ్ చేశారంట. సో మేమైతే చాలా కష్టపడి ఒక మౌంటైన్ పైకి ఆఫ్ రోడ్లో మొత్తం ట్రావెల్ చేసుకుంటా ఒక 6-7 kilometers వచ్చేసినాం. నిజంగా చాలా మొత్తం అసలు మొత్తం అంతా రాళ్ళ మీదనే ట్రావెల్ చేసినాం. నిజంగా చాలా చాలా టఫ్ ఉండే. మొత్తం ఫేస్ అంతా దుమ్ము అయిపోయింది. మొత్తం హెయిర్ అంతా కూడా నిజంగా చాలా చాలా దుమ్ము అయిపోయింది. కానీ ఇంకా ఫైనల్గా వచ్చి వ్యూ చూసిన తర్వాత మాత్రం నిజంగా వర్త్ అనిపించింది. అసలు వ్యూ మాత్రం ఏమన్నా ఉందా, ఇక్కడ నుంచి మొత్తం మౌంటైన్స్ అంతా కనిపిస్తుంది. అండ్ ఈ మానెస్ట్రీ ఇదంతా ఈ
ఇవి కనిపిస్తున్నాయా మీకు? ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిజంగా అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు వ్యూ అంతా కూడా చూపిస్తా చూడండి. నిజంగా ఐ రియల్లీ లైక్డ్ దిస్ ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన ఇప్పుడే ఒక 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ కొట్టి కీలాంగ్ మానిస్ట్రీ, బుద్ధిస్ట్ మానిస్ట్రీ అనే ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చినాం. ఒక్కొక్కడ ఫేస్ అయితే మొత్తం మాడిపోయినాయి. 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ కొట్టి ఇక్కడ చూడండి, మొత్తం ఫోటోలు హడావిడి మొత్తం. లోపలంతా కూడా ఇలా ఉన్నాయి కదా, వీటిని ప్రేయర్ వీల్స్ అని అంటారు. వీటిపైన మంత్రాలు అన్ని రాసి ఉంటాయి వాళ్ళ లాంగ్వేజ్లో. మనకంటే మంత్రాలు తెలియదు కాబట్టి ఊరికే అలా తిప్పుతున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఆ మంత్రాలన్నీ చదువుకుంటూ స్పిన్ చేస్తారంట. మానెస్ట్రీలో ఇదంతా చేసిన తర్వాతకి మా ఫ్రెండ్స్ కొంతమంది బయట వెనక సైడ్ ఉన్నారంటే మేము కూడా అక్కడ వెనకకి వెళ్ళినాం. అండ్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే, ఒకసారి చూడండి మీరే. సో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్లో వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాతకి మా ఫ్రెండ్స్ కొంతమంది పైకి వెళ్ళారు. అక్కడి నుంచి అయితే ఇంకా చాలా బాగుందంట వ్యూ. సో నేను కూడా ఇంకా అక్కడికి వెళ్ళాను. నిజంగా వ్యూ అయితే చాలా బాగుండే. సో ఇంకా ఇప్పుడు మేము మానెస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు కోక్సర్కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ డిలే చేస్తే అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అండ్ చలి ఇంకా పెరిగిపోతుంది. సో అందుకే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఏం వచ్చినా కూడా అసలు మేము ఎక్కడ కూడా బైక్స్ ఆపొద్దని ఫిక్స్ అయినాం. సో ఎక్కడ ఆపలేదు. టైం 4 అయింది ప్రెజెంట్ అయితే. కోక్సర్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అవుతుండొచ్చు. మాకు ట్రావెల్ చేస్తున్నంతసేపు ఆ రోడ్స్ అంతా కూడా చాలా చాలా నచ్చాయి. ఒక డిఫరెంట్ వైబ్ ఉండే లైవ్లో అయితే. అసలు ఎలాంటి పొల్యూషన్ ఏది లేకుండా కూడా చాలా పీస్ఫుల్గా ఆ మౌంటైన్స్ మధ్యలో, ఆ రోడ్ మధ్యలో చాలా చాలా బాగుండే. అదొక డిఫరెంట్ వైబ్ అసలు లైవ్లో అయితే. సో మేము ఆ మోనెస్ట్రీ నుంచి కిందికి వచ్చిన తర్వాతకి మాకు కొంచెం బైక్ ట్రబుల్ అనిపించి పెట్రోల్ బంక్ వచ్చినాం, గ్యాస్ అవన్నీ చూపించడానికి అని చెప్పేసి. ఎయిర్ ఉందా లేదా మా ఫ్రంట్ టైర్లో అని, అండ్ ఆల్సో పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి కూడా. పెట్రోల్ ఫిల్ చేయించుకున్న తర్వాతకి కోక్సర్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అక్కడ కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయంట. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో అక్కడ, అండ్ ఇంకెన్ని స్టంట్లు అవుతాయో, అండ్ ఇంకా మేము ఏమేమి ఫేస్ చేస్తామో ఛాలెంజెస్ చూద్దాం అందులో కూడా. ఇప్పుడే మేము కోక్సర్కి ఎంటర్ అయినాం. రూమ్స్ కోసం అని చూస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ మాట్లాడడానికి వెళ్ళిర్రు. చూద్దాం ఏం దొరుకుతాయో. వరుణ్ సౌండ్ ప్రొఫెషనల్ డాగ్ కూడా అట్లా వేయదు. సో ఇంకా మాకు ఒక మంచి హోటల్ దొరికిన తర్వాతకి మేము ఇవాళ టైం ఉందిగా, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకొక మానెస్ట్రీ ఉంటే మా హోటల్ పక్కనే, మేము దానికి కూడా వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడైతే ప్రెసెంట్. కానీ ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలి. ఆల్సో టెంపరేచర్ మాకు -3 degrees ఉంది ఇప్పుడు. అండ్ ఇంత హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో కొంచెం డేంజరే అయినా కూడా చూద్దాం పైన వ్యూ ఎలా ఉంటుందో అని అనుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. హోటల్ రూమ్స్ రెంట్కి తీసుకున్నాం. మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ పడేసి ఇంకొక మానెస్ట్రీ ఉందంటే దానికోసం అని ట్రెక్ చేసి పైకి వెళ్తున్నాం. చూడండి, సో పైన ఉంది అది, గుట్ట పైన, దేర్ ఇట్ ఈస్. ఇప్పుడు దానికోసం అని వెళ్తున్నాం. లోపల ఎట్లుంటుందో చూద్దాం. చలి మాత్రం మామూలుగా లేదు. నిజంగా మేము వచ్చేసరికి ప్యాక్ అయిపోయింది, ఫుల్ ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. కాకపోతే వ్యూ చూడండి బాగుంది. పైకి వచ్చాక వ్యూ అంతా కూడా ఇలా ఉంటది. మేము ఈ ట్రిప్ లో ఎలాంటి అడ్వెంచర్ యాక్టివిటీ లైక్ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఇలా ఏది చేయలే అని రిగ్రెట్ అవ్వకూడదు. ఎనీ హౌ మాకు ఈ ట్రెక్ అయితే పాసిబుల్ అయింది అండ్ మిషన్ అకంప్లిష్డ్. కిందికి అయితే ఎలా అన్నా రావచ్చు, కానీ పైకి వెళ్ళడమే కష్టం. సో ఫైనల్ గా అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ కూడా బుద్ధున్నే కొలుస్తారనమాట, బికాస్ ఇది కూడా మానెస్ట్రీ కాబట్టి. అండ్ ఈ మానెస్ట్రీ పేరు వచ్చేసి డింపుక్ మానెస్ట్రీ.
మాకు యాక్చువల్లీ అక్కడ వాళ్ళ ఆచారాలేంటి, వాళ్ళ పద్ధతులేంటి, దేవుడిని ఎలా పూజించాలి అని ఇలా చాలా తెలుసుకుందాం, చాలా అడుగుదాం అనుకున్న వాళ్ళని. కాకపోతే ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరు మేము తప్ప ఆ మోనస్ట్రీ మొత్తంలో. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో ప్లీజ్ చెప్పండి. సపోజ్ నేను గూగుల్‌ని అడిగినా కూడా ఎగ్జాక్ట్ మనుషులు చెప్పినంత రివ్యూ అయితే గూగుల్ చెప్పలేదు కదా! సో అందుకే నాకు నిజంగా తెలుసుకోవాలని వాళ్ళు ఎట్లా పూజిస్తారో అదన్నీ. సో ప్లీజ్ కమెంట్స్‌లో అయితే నిజంగా చెప్పండి మీకు తెలిస్తే. మనమైతే రాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుని ఇలా కొలుస్తాం కదా, వీళ్ళు ఇక్కడ మొనస్ట్రీస్లో బుద్ధుడిని కొలుస్తారనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధాస్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ ట్రెడిషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అవేవో కట్టి ఉంచారు అనమాట. మేబీ ముడుపులో ఏంటో మరి మాకు కూడా తెలియదు, కాకపోతే చూపిస్తాం మీకు. మీకు ఇవేంటో తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. దేవుడి దగ్గర స్వీట్స్, పాయసం ఇట్లాంటివి పెడతాం కదా, వీళ్ళేందో డిఫరెంట్గా చాక్లెట్స్ పెట్టిర్రు. చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వింత కనిపించింది ఏంటంటే దేవాలయంలో మందు బాటిల్ ఉంది, విస్కీ బాటిల్. ఇక్కడ ఇది ఆచారమా ఏంటిదో తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా నాకు కూడా చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. కమెంట్ చేయండి. సో ఇప్పుడే మేము మొనస్ట్రీలో బుద్ధుని దర్శించుకొని ఇంకా కిందికి దిగామన్నమాట. ట్రెక్ నుంచి టెంపరేచర్ అయితే పిచ్చ కూల్ ఉంది, -3 degrees ఉంది. నిజంగా పిచ్చ చలిపెడుతుంది నైట్కి. ఇంకా ఇప్పుడు శుభ్రంగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుంటే అసలు లేస్తామో లేదో కూడా డౌటే, అంత అలసిపోయినాం నిజంగా. సో యా ఇవాళకైతే ఇంతే. రేపటికి చూద్దాం. రేపు మేము యాక్చువల్లీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాం. చూద్దాం రేపు ఏమవుతుందో, రేపు మా ప్లాన్ చేంజ్ అవుతుందో లేదో. యాక్చువల్లీ స్పిటి వ్యాలీకి వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే చూద్దాం రేపు టెంపరేచర్ బట్టి అండ్ రేపు మనుషులు లేస్తారో లేవరో దాన్ని బట్టి ఇంకా మేము డిసైడ్ అవ్వాలన్నమాట. సో మీట్ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. ఓకే, సీ యూ ఆల్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.